నమస్తే, వెల్కమ్ టు కవితాస్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ కవిత పండగ కంటిన్యూషన్ పార్ట్ 3. పార్ట్ 1లో మీకు చూపించాను కదా పుట్టదని అని చెప్పి. నైట్ అక్కడ కోడి ఒకటి కప్పి వచ్చి అది మార్నింగ్ అక్కడికి వెళ్ళి చూస్తారన్నట్టు ఆ కోడి ఇంకా పుట్ట ఎంత వచ్చింది అని. ఆ పుట్ట దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నారు, అది మీరు చూస్తారు ఇప్పుడు. దీనికోసం అయితే కొత్తగా ఒక 5 బుట్టలు అయితే కొత్తగా తయారు చేయిస్తారు వీళ్ళు. పుట్ట చుట్టూ 5 చుట్లు తిరిగి అక్కడ పూజకి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ పెడతారు. ఇంకా ఇవన్నీ చేసేవాళ్ళు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాడు అబ్బాయి. పార్ట్ 1లో బుట్ట పెట్టారు కదా, ఒక కుండ పైన ఇంకా ఒకటి కోడి పైన బుట్ట అయితే ఇప్పుడే తీసేశారు. అయితే ఇంకా కోడిని ఒక గుణపంకి అయితే కట్టారు కదా, ఆ గుణపంని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ నుండి తీసేయడం అంటే నార్మల్గా తీసేయరు, దానికి ఏదో కొంచెం వాళ్ళకి ఆచారాలు ఉంటాయి కాబట్టి అవి చేసి తీస్తారనమాట. తీసేసి ఇంకా కోడిని అయితే తీస్తారు. ఆ కోడిని వాళ్ళు తీసుకెళ్తారు, పూజలు అవి చేస్తున్నారు కదా వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళు దాన్ని తింటారా వాళ్ళు పెంచుకుంటారా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టారు ఆ బుట్ట పైన. నిమ్మకాయలు అవన్నీ తీసేసి ఇంకా దానిపైన థ్రెడ్ చుట్టారు కదా అదంతా తీస్తున్నారు. ఇవన్నీ తీసేసిన తర్వాత ఆ బుట్ట ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఒక కుండ ఉంది అందులో. దాంట్లోపల కొత్తగా ఎంత పుట్ట వచ్చింది అనేది ఇప్పుడు చూడాలి. అదే సస్పెన్స్, ఇంపార్టెంట్ కూడా అదే. లెట్స్ సీ. పుట్ట పైకి లోపల ఎంత వస్తే అంత మంచిదని చెప్పాను కదా, చూద్దాం ఎంత వచ్చింది అని చెప్పి. ఇంకా దారం అయితే తీసేసి ఇంకా మెడలో వేసుకునేలాగా చుట్టారు. అయితే ఇది ఎవరో ఒకరు పిల్లలు లేని వాళ్ళు ఇంకా ఎవరైనా వేసుకుంటే మంచిదని నమ్మకం. అతను అడుగుతున్నాడు అన్నట్టు ఎవరు వేసుకుంటారు అని చెప్పి. వీళ్ళేమో ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకుంటే వేసుకోవట్లే. ఓపెన్ చేశారు కుండ. చూద్దాం ఎంత పుట్ట వచ్చిందని చెప్పి చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. నాకైతే ఇది తెలీదు వాళ్ళు ఏం చూస్తారో అని చెప్పి. ఏదో కనిపిస్తుంది అని మాత్రం అంటున్నారు, ఏం కనిపిస్తుందో మరి. ఓకే లైట్గా పుట్ట వచ్చింది. ఓకే, పుట్ట వచ్చింది. కుండ ఓపెన్ చేశారు. ఇది తీసుకెళ్తారు ఇప్పుడు. తీసుకెళ్ళి దేవుడి రూమ్లో అలాగే పెట్టేస్తారు అనమాట ఆ కుండ. ఆ బుట్ట పైన ఉన్న పసుపు కుంకుమ అందులో బుట్టలో చల్లేసి ఇప్పుడు చెప్పాను కదా ఇది కొత్త బుట్టలు అని చెప్పి, ఆ బుట్టల్లో 5 కొత్త బుట్టల్లో ఇంకా ఈ మట్టి తీసుకొని వెళ్తారనమాట. ఈ పుట్ట లోపల పుట్ట వచ్చింది కదా కొత్తగా, ఆ మట్టి అయితే తీసుకెళ్తారు. అది తీసుకెళ్ళి ఇప్పుడు నాగమ్మ దేవతకి ఒక సపరేట్ గుడి ఉంటుంది అనమాట. లోపల కొంచెం మరుగు పైన రాస్తారు, కొంచెం పందిరి వేస్తారు కదా, పందిరి గుంజలకు ఏమో అరుగులు వేస్తారనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా పండగ స్టార్ట్. మీరు చూడబోతున్నారు నాగమ్మ దేవత పండగ. అసలైంది ఈరోజే పెళ్ళి. కళ్యాణం అనాలి, పెళ్ళి అనొద్దు, దేవత కదా. అయితే గుడిలో ఉన్న మా దేవతకి అయితే విగ్రహాలు ఉండవు. నాగమ్మ దేవతకి ఎక్కడైనా సరే ఇలాగే చేస్తారు. మా తెలంగాణలో కుండలు ఉంటాయి అన్నట్టు. 2 కుండలేమో, ఒకటి నాగమ్మ దేవత వాళ్ళ భర్త అనమాట, వాళ్ళవి ఉంటాయి. ఇంకొకటి జలకుండ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ జలకుండలో వాటర్ ఇప్పుడు పండగ చేసిన తర్వాత నింపి పెడతారనమాట. ఆ వాటర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు పండగ చేసే వరకు అలాగే ఉంటాయి. ఆ వాటర్ ఎండిపోయేలోపు ఇంకా ఆవిరయ్యేలోపు పండగ చేయాలి అన్నట్టు అదొక ఆచారం అన్నట్టు. నింపి పెడతారు ఇప్పుడు పండుగ చేసినప్పుడు. ఇంకా దానికోసం అయితే ఇప్పుడు దేవుళ్ళ విగ్రహాలు కాకుండా ఈ కుండలు ఎలా అంటే ఊర్లో ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి కడుగుతారనమాట. దానికోసం ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గరకు వచ్చి బొడ్రాయి దగ్గర నీళ్ళు అయితే పోసి అక్కడ ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళి ఈ కుండలు కడగడం అయిపోయింది. కడిగి ఇంకా డెకరేషన్ లాగా బండారు వేస్తున్నారు. బండారు అంటారు, పసుపు అనొద్దు ఇక్కడ. బండారు వేసి ఇంకా వేప కొమ్మలు అవి పెట్టేస్తున్నారు. పెట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్ టెంపుల్కి తీసుకెళ్తారనమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా దేవతని మళ్ళీ ఒకసారి తుడిచి, దేవతనే అంటాము మేము, కుండలు అయితే అనము మామూలుగా, తుడిచి ఇంకా ఆయిల్తో మొత్తం తుడుస్తారనమాట. తుడిచి అప్పుడు కొత్తగా మొత్తం డెకరేషన్ బొట్లు పెట్టి అవి అన్నీ చేస్తారు. చేసిన తర్వాత బయట పటం వేస్తారు అన్నట్టు. పటం వేసిన తర్వాత ఇంకా దేవత డెకరేషన్ అది అక్కడ కంప్లీట్ అయిన తర్వాత దేవతను పెట్టి
ఇంకా కళ్యాణం చేస్తారు. ఇప్పుడు ఇంకా అయిపోయింది కడగడం, అది తీసుకెళ్తున్నారు టెంపుల్కి. ఆ మధ్యలో ఇంకా అమ్మవారు పూనిన వాళ్ళు ఇట్లా తీసుకెళ్తుంటే ముందు వెళ్తుంటారు. అస్సలు నవ్వకండి, ఎందుకంటే మా దేవత చాలా పవర్ఫుల్. నవ్వితే కనుక మీకు ఏదైనా ఒకటి అవుతుంది. ఇంకా వచ్చేసారన్నమాట టెంపుల్ దగ్గర. ఇది ముందు తోరణం ఉంటుంది కదా, అక్కడ వీళ్ళ చుట్టూ ఇంకా 11 బిందెలో నీళ్లు పోసారు. వీళ్ళకి దిష్టి ఉంటుంది అన్నట్టు, దేవతను ఎత్తుకొస్తున్నారు కదా, చాలా దిష్టి ఉంటుంది. దిష్టి తీసిన తర్వాతనే లోపలికి తీసుకెళ్తారు. ఇది అయిపోయిన తర్వాత లోపల పెట్టి ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు కళ్యాణంకి. ఎందుకంటే ఈరోజు కళ్యాణం అయిపోతుంది, ఇంకా థర్డ్ డే. యాక్చువల్గా అయితే ఇది 3 days పండుగ. ఇప్పుడైతే ఇంకా 2 days చేసేస్తున్నారనమాట. ఒకటి పుట్టదని అని చెప్పాను కదా, అది ఒక రోజు. దుడుమలై పండుగ అని చెప్పి అదొక రోజు. ఇంకా లాస్ట్ డే నాగమ్మ దేవత కళ్యాణం అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పుట్టదని, దుడుమలై పండుగ ఇవి 2 నైటే చేసేస్తున్నారు 1 dayలో. అంటే ఒక పుట్ట దగ్గరనేమో పుట్టదని, ఇంకొక వేరే పుట్ట దగ్గర దుడుమలై పండుగ అని చెప్పి అవి 2 కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ దేవత గంగకి తీయడం అని చెప్పి అంటారు, కడగడం. ఇవన్నీ మేమే బొట్లు పెట్టి అవన్నీ డెకరేట్ చేసాం, కానీ వీడియో తీయడానికి కుదరలేదు, రాలేదు వీడియో. అవైతే ఇంకా మిగతా కార్యక్రమాలు మా వాళ్ళు చేస్తున్నారు, మా పిల్లోళ్ళు. అరే ఈ అబ్బాయి గురించి చెప్పాలి. ఇక్కడ అన్నీ చేస్తున్నాడు కదా, అబ్బాయి పేరు అనిల్. వాళ్ళు స్పెషల్గా ఈ దేవత పండుగలు మాత్రమే చేస్తారనమాట. వాళ్ళ ఫాదరు, వాళ్ళ పెద్దనాన్న వదిలిపెట్టి వీడొక్కడే చేస్తున్నాడు. అరే అనిల్ నా గురించి చెప్పక్క వీడియోలో అన్నాడు. అనిల్, హాయ్ అనిల్, యూ డన్ ఏ గ్రేట్ జాబ్. వాడు ఇంటర్ చదువుకుంటూ మరి ఇవి పండుగలకు కూడా వస్తున్నాడు చేయడానికి. గ్రేట్ అసలు. ఓకే చెప్పేస్తుంటేనే కళ్యాణం కూడా అయిపోయింది, మా మామయ్య చేశాడు. ఇప్పుడు కళ్యాణం అయిపోయిన తర్వాత పోలుదారం అన్నట్టు, ఇది పైకి కిందికి ఇలా 5 సార్లు 9 సార్లు తిప్పుతారు అనుకుంటా. మా పిన్ని వాళ్ళు అందరూ ఇదే పని చేస్తున్నారు. వాడ పిల్లోడు ఒక ఆట ఆడుకుంటున్నాడు వీళ్ళతో. నడుములు కదలట్లే ఒక్కరివి కూడా. మధ్యలో షాన్వి పాప బూరెలు తినుకుంటూ వెళ్ళిపోతుంది. మనమే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నది నేనే బ్యాక్ సైడ్ నుండి. తొట్టెలా అంటారండి, అమ్మవారికి పైన కడతారు అన్నట్టు. అయిపోయిందండి, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.